వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి. చిరంజీవి చెప్పండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 7 నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కూటమి అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యంలోకి వచ్చారు. అలాగే రాజమండ్రి సిటీ మొట్టమొదటిగా ఇక్కడి నుంచే కూడా ఫస్ట్ రూరల్ రాజమండ్రి రూరల్ గోరెట్ల బుచ్చి చౌదరి బ్యాలెట్ ఓటింగ్ లో ఆధిక్యంలోకి రావడంతో ఒకసారిగా ముందు ఫస్ట్ ఫలితం ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది అన్నట్టుగా టీడీపీ కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాజమండ్రి సిటీలో కూడా ఆదిరెడ్డి వాసు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో కూడా అత్యధిక సీట్లు టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ ట్రెండ్ సెటర్ చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతుంది. రైట్. ఇంకా పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేప్పటికి మీరు చెప్తున్నారు పురంధరేశ్వరి గారు ఆధిక్యంలో ఉన్నారని చెప్పేసి, అంటే కూటమి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ చాలా బలంగా జరిగినట్టు ఇండికేషన్గా చూడాల్సిందే కదా? తప్పకుండా ఇప్పుడు కూటమి అభ్యర్థులు ఇటు టీడీపీ జనసేన బీజేపీ 3 కూటమిగా ఏర్పడిన ఫలితం ఈ రోజు కనపడుతుందనే చెప్పొచ్చు. ముందు నుంచి కూడా ఫలితాలు మొదలైన కాడి నుంచి కూడా టీడీపీ జోరులో ఉందనే చెప్పొచ్చు. ఇప్పటికే టీడీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సంబరాలకు సిద్ధమవుతున్నట్టు కూడా ఇక్కడ మనకు అందుతుంది సమాచారం. అయితే మొదటి 3 రౌండ్లోని ఇటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో కానీ ఇటు ఈవీఎం లో కానీ టీడీపీ ముందంజలోనే ఉందని చెప్పొచ్చు. రైట్. కాకినాడ నుంచి కిషోర్, థ్యాంక్ యూ చిరంజీవి గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కాకినాడ నుంచి కిషోర్ కూడా లైవ్లో ఉన్నారు. కిషోర్ చెప్పండి, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రస్తుతం కాకినాడ ఎంపీకి సంబంధించినటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ 3,400 లీడింగ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే జగ్గ నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ టీడీపీకి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం 3,550 లీడింగ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ప్రధానంగా కాకినాడ నియోజకవర్గం కాకినాడ జిల్లా అంతా కూడా ప్రస్తుతం టీడీపీ కూటమికి ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా వైసీపీ ఎక్కడ కూడా లీడింగ్ అనేది ఎక్కడ కూడా నమోదు కాలేని పరిస్థితి కనబడుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సెగ్మెంట్, అలాగే కురసాల కన్నబాబు కాకినాడ అర్బన్ అండ్ రూరల్. కాకినాడ రూరల్ కి సంబంధించినంత వరకు కూడా పంతన్ నానాజీ ఇప్పటికే 2,000 మెజారిటీతో ఆధిక్యతలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కురసాల కన్నబాబు ఎక్కడ కూడా ఇంకా బోని కొట్టిన పరిస్థితి కనబడలేదు. అలాగే కాకినాడ సిటీకి సంబంధించి ఇంకా లెక్కింపు కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కాకినాడ సిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లతో ఇంకా లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ రూరల్ కి సంబంధించి మాత్రం పంతన్ నానాజీ ఇప్పటికే లీడింగ్ లో ఉన్నాడు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం అంతా అంటే ఈ సార్వత్రిక ఎన్నికల ఒక భాగం అయితే పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తుగా కనబడుతుంది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానంగా 3,550 మెజారిటీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడే 2వ రౌండ్ కంప్లీట్ అయ్యి 8,000 లీడింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే ఇంకా ప్రతిపాడు పిఠాపురం తుని నియోజకవర్గాలు ఇంకా కౌంటింగ్ లీడింగ్ రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కడప నుంచి రాజు లైవ్లో ఉన్నారు, మా ప్రతినిధి రాజు. కడప పార్లమెంట్ కానీ